హలో సార్. హాయ్. రీసెంట్ ఇష్యూస్ చూసుకున్నట్లయితే ఎప్పుడు అంత హర్ట్ అవ్వని మీరు మొట్టమొదటిసారి బాగా హర్ట్ అయ్యి రెసిగ్నేషన్ వరకు వెళ్ళారు. సో దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి? ఏముంటుందండి, ఇప్పుడు ఒక పదవి ఇచ్చింది 10 మందికి సేవ చేయడానికి, సర్వీస్ ఓటెడ్ ఇది. అది ఎప్పుడైతే సర్వీస్ చేయలేకపోతున్నామో అక్కడ మెజారిటీ పీపుల్ ఈసీ మీటింగ్ పెట్టట్లేదు. అక్కడ ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే పర్సంటేజ్ సిస్టంలో ప్రొడ్యూసర్ దగ్గర డిస్కస్ చేసి, అంటే ఎగ్జిక్యూటివ్తో మనం ఒప్పించడానికి లేకుండా ఒక సినిమాని టార్గెట్ చేయడానికి వాళ్ళు వస్తే కూడా దాన్ని పట్టించుకోలేకపోయాము. అలాగే మన అక్కడ ఆడిటర్ ఇష్యూ ఉంది, స్టాఫ్ ఇష్యూ ఉంది. అక్కడ అంటే వాస్తవంగా మొత్తం టోటల్గా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీటింగ్ పెట్టడం కానీ ఏమీ జరగట్లేదు. అంటే ఎంతోమంది మెంబర్స్ ఉన్న దాంట్లో ఇక ఎలక్షన్స్ పెట్టట్లేదు. ఇప్పుడు నేను జాయింట్ సెక్రటరీ, ఇంకా 10 సంవత్సరాలు కూడా ఉండిపోవచ్చు ఎలక్షన్ పెట్టకుండా. జనాలు మనల్ని ఎన్నుకునేది 2 yearsకి. 4 సంవత్సరాలు ఉండడం కరెక్టా? 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరిలో ఒకరిని ఎన్నుకోవాలి. అది నిన్నైనా అవ్వచ్చు, ఇంకోలైనా అవ్వచ్చు. మేబీ అది వస్తూ ఉంటే ఎవరి మంత్ మనం ఈసీ మీటింగ్లు పెడుతూ ఉంటే ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి అడ్మినిస్ట్రేషన్ పవర్ ఏంటి అని తెలుస్తాయి. అసలు ఎప్పుడో 6 నెలలకి సంవత్సరంకి పెట్టి దాంట్లో ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లోకి వచ్చింది. దాంట్లో చాలామంది వెక్స్ అయిపోయి ఎవరు నాలా బయటికి రాలేక కొంతమంది రిజైన్ చేసి ఉండిపోయారు. రిజైన్ చేస్తే చాలామంది. ఇక అలాంటప్పుడు ఎలక్షన్ పెట్టాలి, ఇంకా పబ్లిక్ రావాలి. సో కొత్త వాళ్ళు రావాలి అని కొత్త వాళ్ళు ఎవరైనా రావాల్సిందే కదా. ఇప్పుడు మేమే కూర్చొని అంటే అది ఒక పపరేటర్షిప్ కాదు, ఇట్స్ ఆర్గనైజేషన్. అంటే 10 మంది, మనం 10 మందికి సర్వీస్ మోటివేటెడ్. ఇది మేమే స్వార్థంగా మాకు గెలిపించారు కదా ఎలాంటి కోర్టుకి అంటే అది కరెక్ట్ కాదు. అది అందుకని ఎలక్షన్ పెట్టాలి. రెండోది ఆడిటర్ కరెక్ట్గా లేడు, స్టాఫ్ కరెక్ట్గా లేరు, ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఈసీ మీటింగులు జరగట్లేదు, 1 man షో జరుగుతుంది. ఇక దాని మీద నేను రిజైన్ చేస్తేనైనా ఈ ఆఫీస్ బ్యాటర్లు అందరూ కళ్ళు తెరుస్తారు, ఇప్పుడైనా ఎలక్షన్ పెడతారని ఉద్దేశం, అంతే. అంటే వాస్తవానికి మా ఎలక్షన్ జరిగిన ప్రతిసారి ఇష్యూస్ అవుతూనే ఉన్నాయి అన్న కోణంలో ఇది ఎలక్షన్స్ పెట్టకుండా ఆపిండొచ్చు అనేది ఒకటి. మా ఎలక్షన్ అసలు ఇప్పుడు అది ఎప్పుడో జరిగింది, మా ఎలక్షన్ మళ్ళీ జరగట్లేదు అంటే అది వాళ్ళ ఇష్టం. అది మాది కౌన్సిల్, వాళ్ళది మా అసోసియేషన్. వాళ్ళు ఒక్కసారి అదే 2 సంవత్సరాల కోసం నడాలి. వాళ్ళు కూడా నడపట్లేదు, ఎలక్షన్ పెట్టట్లేదు. అది కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఎలక్షన్ పెట్టి ప్రజలు మనల్ని ఇప్పుడు మెంబర్స్ ఎన్నుకోవాలి మనల్ని. దాన్ని ఆర్గనైజ్డ్ మోడల్గా ఈసీ మీటింగ్ పెట్టాలా, ఎవరి మంత్ ఈసీ మీటింగ్ పెట్టి దాని మీద కరెక్ట్గా జరగాల. అంతే తప్ప మనం ఏదో మనకు ఒకసారి గెలిపించారు కదా అని దాంట్లోనే కూర్చుంటే ఇది కరెక్ట్ కాదు. సో ప్రతిసారి ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో ముఖ్యంగా మెగా ఫ్యామిలీ సినిమాకి సంబంధించే మాట్లాడుకుందాం. అది రామ్ చరణ్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరైనా సరే. సో వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యే టైంలోనే ఈ థియేటర్స్కు డిస్ట్రిబ్యూషను లేకపోతే ఈ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. గేమ్ చేంజర్కి అలాగే జరిగింది, అలాగే వీరమల్ల సినిమా సమయంలోనే అలా జరిగింది. మీరు జరిగిన ఇష్యూ జరిగిన ప్రతిసారి మీ వాయిసే ఎక్కువ వినిపిస్తూ ఉంది. సో ఎక్కడ కూడా దీనికి పర్మనెంట్గా సొల్యూషన్ అనేది దొరకట్లేదు. ఇప్పుడు మొన్న జరిగింది కూడా ఇది టెంపరీ సొల్యూషనా లేకపోతే మళ్ళీ దీనికి సంబంధించి ఇష్యూస్ ఎక్కడ ఏం జరగలేదు, ఇంకా మీటింగ్ నడుస్తుంది. ఇప్పుడు గేమ్ చేంజర్కి ఒక ఇష్యూ నడిచింది. గేమ్ చేంజర్కి దిల్ రాజు గారు ప్రొడ్యూసరు, పబ్లిసిటీ లేకుండా దాన్ని ఇష్టం వచ్చిన అబ్నార్మల్ రేట్ తీసుకొచ్చి ఆ సినిమాని మనం 9వ తారీఖు డేట్ వేయడం, రాంగ్ డేటు. సినిమా ఈజ్ గుడ్ మూవీ, రాంగ్ డేట్ వేయడం, ఆ సినిమాని ఎవరు పట్టించుకోకపోవడం, సంక్రాంతి వస్తున్నాడు పెద్ద హిట్ అవ్వడం, మళ్ళీ దీన్ని థియేటర్లు తగ్గించేయడం, ఇక అంతా ఒక రాజకీయం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళ మీద టార్గెట్ చేస్తూనే వస్తున్నారు, ఫ్యామిలీ మీద. నేనేమంటానంటే చిరంజీవి గారు ఏమన్నా, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా, ఇది 100% టార్గెట్ అని నేనంట, అంతే. దీంట్లో ఎట్టి వసతిలో నో డౌట్. ఎందుకంటే అక్కడి నుంచి హరిహర వీరమల్లు సినిమా ఉంది, మైత్రి వాళ్ళు చేసిన సినిమాలు అన్నింటికి టార్గెట్ చేస్తున్నారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు మైత్రి పెద్ద దానికి టార్గెట్. అంటే నేనేమంటున్నానంటే మరి ఇప్పుడు మన రాజా షాప్కి వస్తాం రేట్లు పెంచవచ్చు కదా, మరి సంక్రాంతికి వస్తున్న రేట్లు పెంచవచ్చు కదా, లేకపోతే మొన్న ఇప్పుడు రేట్లు తగ్గించడం లేకపోతే పర్సంటేజ్ సిస్టమ్ చేయొచ్చు కదా. మరి శంకర్ వరప్రసాద్ ఆయనే డిస్ట్రిబ్యూషన్ చేశాడు కదా, దిల్ రాజు గారే. మరి అప్పుడు లేని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు మైత్రి చేస్తేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. అంటే ఏంటంటే మీ టార్గెట్ మైత్రి, మీ ఇద్దరిది గొడవ, ఆయన ఆఫీస్ తీసేస్తే ఏ గొడవ ఉండదు, లేకపోతే అక్కడ హీరోలు అలా డేట్స్ ఇచ్చుంటే ఈ ప్రాబ్లం ఉండదు.
డేట్స్ ఇవ్వకపోతే బొంబాయి వెళ్ళిపోయారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వట్లేదు వంశీయాలు కానీ లెవెల్. వీళ్ళంతా గ్రూప్ అయి వాళ్ళు ఆఫీస్ పెట్టుకున్నారు. ఆఫీస్ ఉండకూడదు. అందుకని ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ఎగ్జిబిటర్లతో, తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్తో కలిసి ఒక ప్లాన్ చేసి మేము సినిమా ఇయ్యం, మేము ఆపేస్తాం అన్న ఒక ఫీలింగ్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, పర్సంటేజ్ సిస్టమ్ లేదు మేము వెయ్యం అంటారు. టార్గెట్ పెద్ద కాదా, మేము లేదా రేట్ వచ్చినా మేము అమ్మం అంటారు. రేట్ వచ్చేది ఎవరికి, ఇప్పుడు పెద్దగా రేట్ రావాలి, రేట్ రాకపోతే వర్కౌట్ కాదు. టార్గెట్ పెద్ద కాదా, ఏ మీకు 2007 నుంచి పర్సంటేజ్ సిస్టమ్ గొడవ ఉంది కదా, మరి 2007 నుంచి ఏం పోతున్నారు, అప్పుడు సునీల్ గారే కదా ఉన్నారు. మరి ఇదే సునీల్ గారినే కదా మేము పర్సంటేజ్ అడిగాం, ఇదే దిల్ రాజు గారిని పర్సంటేజ్ అడిగాం కదా, మేము పర్సంటేజ్ అనుకుంటూనే వస్తున్నాం కదా. పర్సంటేజ్ సిస్టమ్ ఒక టైంలో ఒక కొలుక్కు వచ్చింది కదా, 2014లో వచ్చింది కదా, 2013లో వచ్చింది కదా. మళ్ళా మీరే రెంట్లు కావాలన్నారు కదా, మళ్ళీ మీరే ఎగ్జిబిటర్లు అంతా నాశనం అయిపోతున్నారు అన్నారు కదా. మేము చిన్న సినిమాలు పర్సంటేజ్ చేస్తాం, పెద్ద సినిమాలు రెంట్లకు వేసుకుంటాం అన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ మీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి అంతా పర్సంటేజ్ కావాలంటే మీరు ఏది చెప్తే అదే తెలిసిపోద్దా? ఒక్కసారి మీరు యూట్యూబ్లో చూడండి, రిపీట్ యూట్యూబ్లో చూడండి, అసలు పేపర్లో చూడండి. ఎప్పటి నుంచి పోరాడేవాళ్ళు, 2007 నుంచి పోరాడే ఈ సిస్టమ్ కావాలని. ఓకే, మేబీ ఏదైనా మీకు ఏదైనా జరిగిందో, లేకపోతే ఇక్కడ ఇంటర్నల్గా మీకు ఆ మైత్రి ఆఫీస్ సినిమాలు వచ్చినవన్నిటిలో మైత్రి రవి గారు అన్నట్టు ఎంత పెద్ద సినిమా ఎవరైనా చేసుకో ప్రొడ్యూసర్, మా రౌడీ మామూలు మాకు ఇచ్చే అన్నట్టు ఉంది. రవి గారు చెప్పారు, పెద్ద సినిమాలన్నీ నువ్వు ఎవరైనా ప్రొడ్యూసర్ అవ్వు, మా షేర్ మాకు ఇచ్చేయి అన్నట్టు ఉంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సినిమా తీసుకుంటున్నారు, వాళ్ళు కష్టపడి రేటు డిసైడ్ చేస్తారు, వాళ్ళు కష్టపడి సినిమాని మీకు డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు, వాళ్ళు కష్టపడి వాళ్ళ కంటెంట్ని ఎవరికి ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళ కంటెంట్ని కూడా మీరే డిసైడ్ చేస్తారా? వాళ్ళ రేట్ని కూడా మీరే డిసైడ్ చేస్తారా? వాళ్ళ ప్రొడ్యూసర్ హీరో రెమ్యునరేషన్ కూడా మీరే డిసైడ్ చేయండి, డైరెక్టర్ రెమ్యునరేషన్ మీరే డిసైడ్ చేయండి. ఆంధ్రాలో ప్రాబ్లం లేదు. ఆంధ్రాలో ఎగ్జిబిటర్స్ అంతా కూడా పాపం డిస్ట్రిబ్యూటర్ ఏం చెప్తే అది వింటారు. వాళ్ళు కూడా ఆ ఇబ్బంది లేదు అని చెప్పట్లేదు. ఓనర్స్కి ఇబ్బంది ఉంది, లీజ్ ఓనర్స్కి ఇబ్బంది లేదు. లీజ్ ఓనర్స్ దోచుకుంటున్నారు, ఓనర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఒక ఓనర్కి మీరు ఇస్తున్న రెంట్ ఎంత, మీరు వేస్తున్న రెంట్ ఎంత, బుక్ మై షోలో వస్తున్న డబ్బు ఎంత, క్యాంటీన్ రెంట్ ఎంత, క్యాంటీన్లో వస్తున్న ఆదాయం ఎంత, ఇవన్నీ మనం ఒక్కసారి మీరు చేసుకుంటే ఎగ్జిబిటర్ ప్రాపర్టీ ఒకప్పుడు 25 సంవత్సరాల క్రితం ప్రాపర్టీ వాల్యూ ఎంత, ఇప్పుడు ఎంత. నిర్మాత ఆ సినిమా తీస్తే ఆ నిర్మాత 10 రోజుల్లోనే నష్టం వస్తుందో లాభం వస్తుందో తేలిపోతుంది. ఒకవేళ నష్టం వస్తే ఆ నిర్మాత రోడ్డు మీద పడతాడు, ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ నష్టం వస్తే డిస్ట్రిబ్యూటర్ రోడ్డు మీద పడతాడు. కానీ ఓనర్ పడ్డు, ఓనర్కి ఏదో దాంట్లో ఇన్కమ్ వస్తుంది, రాకపోతే ఆ ప్రాపర్టీ అమ్ముకున్నా వస్తుంది, ప్రాపర్టీ ఇంకో దానికి లీజుకి ఇచ్చుకోవచ్చు. ఈ సినిమా ఒకవేళ సినిమా కానీ ఫ్లాప్ అయితే ఆ నిర్మాత ఏమైనా చేయగలుగుతాడా? అప్పులు పాలైపోతాడు. నేను ఒక్కటి అడుగుతున్నా, 20 సంవత్సరాల చరిత్రలో ఒక్క నిర్మాత ఇల్లు కొనుక్కొని బంగారమైన ఇల్లు కొనుక్కొని ఇంత పెద్ద పెద్ద సినిమాలు తీశారు కదా, ఒక బ్రహ్మాండం ఇల్లు కొనుక్కొని ఉన్నాడని చెప్పండి, ఒక 20 కోట్లు 30 కోట్లలో ఏ ఇల్లు కొన్నాడో చెప్పండి ఈ సినిమాల్లో సంపాదించిన సొమ్ముతో. డిస్ట్రిబ్యూటర్లు ఏ ఇల్లు కొన్నారో చెప్పండి నాకు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జిబిటర్ హ్యాపీ, ఓకే, మీరు రేట్ హైప్ ఇస్తే మీరు కూడా హైప్ అడగాలి, తప్పలేదు. కానీ ఎగ్జిబిటర్ ఇబ్బందుల్లో ఉన్నాడు అంటే అంతకన్నా ఇబ్బందుల్లో డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, అంతకన్నా ఇబ్బందుల్లో ప్రొడ్యూసర్ ఉన్నాడు. మీరు అలా చూసుకోకుండా ఎగ్జిబిటర్ లీజ్ ఓనర్స్ స్వార్థం కోసం, లీజ్ ఓనర్స్కి డబ్బులు తగ్గడం కోసం, తగ్గిపోతున్న దానికోసం 8 లక్షల రెంట్ని మీరు పర్సంటేజ్ సిస్టమ్ వేస్తే 50 లక్షల పైన వస్తుంది. అంటే 32 lakhs, 40 lakhs, 45 lakhs అబో డిఫరెన్సెస్ వస్తున్నాయి. మీరు ఆ డబ్బుని అంత డబ్బుని మీరు ఎలాగా ఇప్పుడు అడుగుతారు పర్సంటేజ్లో? అంటే 70 కోట్లు తేడా వస్తుంది. మాట్లాడితే చెప్తున్నారు 13 కోట్ల తేడా వస్తుంది, 70 కోట్లు తేడా వస్తుంది. సినిమా హిట్ అయితే, ఫ్లాప్ అయితే 15 కోట్లు తేడా వస్తుంది. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత సపోజ్ హిట్ టాక్ వచ్చింది అనుకుందాం, ఆ సినిమా మీద ప్రొడ్యూసర్కి మిగిలిన పర్సంటేజ్ ఎంత? ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే డిస్ట్రిబ్యూటేషన్, ఎగ్జిబిటర్స్, థియేటర్స్ ఇది మర్చిపోయి ప్రొడ్యూసర్ బాగా లాభపడ్డాడు, ఇంకో 4 సినిమాలు తీసే రేంజ్కి వస్తున్నాడు ఈ సినిమా అని జనరల్గా అదే టాక్ ఉంది. బట్ ఇక్కడ అసలు వాస్తవానికి లాభపడేది ఎవరు?
సినిమా ఒక నిజంగా సినిమా కానీ హిట్ అయింది అనుకోండి, విశాఖపట్నం 20 కోట్లు చేసింది అనుకోండి, 20 కోట్లలో 4 కోట్లు కమిషన్ పోతుంది ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్కి, 16 కోట్లు మిగులుతుంది. 16 కోట్లలో ఖర్చులు 50 లక్షలు పోతాయి, 15-50 మిగులుతుంది. ఫస్ట్ ఏదైతే ఎన్ఆర్ఈ అమ్ముతాడో ఆ ఎన్ఆర్ఈ డబ్బే ప్రొడ్యూసర్ మిగులుతుంది. 20 కోట్లు అబవ్ మళ్ళీ డబ్బు వస్తే దానికి వస్తుంది. అది కూడా 20% కమిషన్ తీసి జిఎస్టీ తీసి ఇస్తారు, అంతే. దాంట్లో ప్రొడ్యూసర్కి ఏం లాభం, ప్రొడ్యూసర్కి అన్ని ఏరియాల నుంచి వచ్చి లాభం వచ్చింది అనుకోండి, ఆ లాభం వస్తే ఒక్క సినిమాలో తేడా, ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చిన తేడా 15 సినిమాల్లో సంపాదించిన పోద్ది, ఏముంటుంది చెప్పండి. ఎప్పటికైనా నిర్మాతే వీకు, ఎప్పటికైనా డిస్ట్రిబ్యూటరే వీకు, ఎగ్జిబ్యూటర్ స్ట్రాంగ్, లీజ్ ఓనర్ ఫుల్ స్ట్రాంగ్. ఎందుకంటే లీజ్ ఓనరు ఒకప్పుడు ఎన్ని థియేటర్లు ఉండే, ఇప్పుడు ఎన్ని థియేటర్లు ఉంటున్నాయి. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళ దాంట్లో ఏముంది, నాది సినిమా థియేటర్ ఓనర్ నేను, సార్ నాకు ఏం సినిమా లేదు సార్, మీరే బుకింగ్లు చేయండి సార్, నాకు ఎవరు ఇవ్వట్లేదు సార్ అంటే, నా 10% బుకింగ్, 10% బుకింగ్, రెంట్ వస్తే నీకు 1,00,000, నాకు నేను 4 లక్షలు వేస్తా అంటే 1కి 3 వంతులు లీజ్ ఓనర్కి రెంట్ వెళ్తుంది, ఉన్న ఓనర్కి ఉన్న రెంట్ 1,00,000 వెళ్తుంది. అంటే ఉదాహరణకు చెప్తున్నాను, ఎగ్జాంపుల్. అంటే రెంట్లు ఇంతని కాదు. అలాగే మీకు పర్సంటేజ్ సిస్టంలో వేసిన 10% బుకింగ్ చేసి ఆయన కొంటాడు, లీజ్ ఓనర్ తీసుకుంటాడు, 40% డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్, ఇది ఓనర్కి వెళ్తుంది ఎగ్జిబ్యూటర్కి. ఇది వాస్తవం కాదా, ఇది నిజమా అబద్ధమా? లీజ్ ఓనర్లు నష్టపోయాం అంటున్నారు కదా, అసలు ఏ నష్టపోయారో ఒకసారి చెప్పి షీట్ తీయండి. లీజ్ ఓనర్లు, నిజమైన ఎగ్జిబ్యూటర్ నష్టపోతున్నాడు, నిజమైన ఎగ్జిబ్యూటర్ నాశనం అయిపోతున్నాడు. కానీ ఆ ఎగ్జిబ్యూటర్కి లీజ్ అనే ఒక మహమ్మారి మొత్తం మింగేస్తుందని ఆలోచన ఎందుకు రావట్లే? విశాఖపట్నంలో లీజ్ ఉన్నాయి థియేటర్లు, ఈస్ట్లో లీజ్ ఉన్నాయి, వెస్ట్లో లీజ్ ఉన్నాయి, కృష్ణాలో లీజ్ ఉన్నాయి, గుంటూరులో లీజ్ ఉన్నాయి. లాభం లేనిదే లీజ్ ఎందుకు చేస్తారు? లాభం లేనిదే సినిమా ప్రొడ్యూసర్ ఎందుకు తీస్తాడు? లాభం లేనిదే డిస్ట్రిబ్యూటర్ ఎందుకు తీస్తాడు? డిస్ట్రిబ్యూటర్ది వ్యాపారం, ప్రొడ్యూసర్ది సినిమా తీసే పనే, ఎగ్జిబ్యూటర్ సినిమా ఇవ్వాలి. కానీ ఎగ్జిబ్యూటర్ ఒక పలానా వ్యక్తికి లీజుకి ఇచ్చాడు అంటే ఆ లీజ్ ఓనర్ 10 రూపాయలు వేసుకోకుండా ఎందుకు చేస్తాడు? పాయింట్. మీకు ఇక్కడ తెలంగాణలో సో మెనీ థియేటర్స్ లీజ్దారుల చేతిలోనే ఉన్నాయి. మీకు ఆర్టీసీ ఎక్స్ రోడ్కి వెళ్దాం, బాలగోవిందరావు గారిది 2 థియేటర్లు ఉన్నాయి. ఆ 2 థియేటర్లు ఎస్విసి అండర్లో థియేటర్లు రన్ అవుతాయి. వాళ్ళకి సంజయ్ 70mm ఒకటి ఉంది, సుందరరావు 70mm అనేది దాని ఓనర్ నిలబడతారు. 35mm వచ్చి సుందరరావు గారు లీజ్ ఉంది, ఈ 4 అయిపోయింది. అక్కడ రాజయ్య గారు సప్తగిరి ఓనరే, సాయిరాజా ఓనరే, సాయిరాజా చూడాలి. అలాగా ఇక్కడ కుకటపల్లికి వెళ్దాం, 2 థియేటర్లు ఏసియన్ లీజ్, ఇంకో థియేటర్ ఇంకొక ఆయన లీజ్ విశ్వనాథ్ థియేటర్, ఇంకో 2 థియేటర్లు ఓనరు ఏసియన్కే లీజ్కి. ఇంకా అక్కడ ఎవరు ఉన్నాయి థియేటర్లు? ముసాపేట కాడికి వచ్చేటప్పటికి శ్రీరాములు దిల్రాజు గారు లీజ్ అంటే గ్రూపు, వీళ్ళు వచ్చి 3 లక్ష్మీగల వేల లీజ్, గోకులు దిల్రాజు గారి గ్రూపు, విజేత ఏసియన్ లీజ్, విజేత బోరబండ. అక్కడి నుంచి మనం సికింద్రాబాద్ వెళ్తే సికింద్రాబాదు మనం అక్కడికి మన జీడిమాటలు అన్నీ కూడా ఏసియన్ లీజ్, తాలూరు ఏసియన్ లీజ్. అంటే ఇలా మనం ఎల్బీ నగరు సునీల్ గారి లీజు, మన తర్వాత వచ్చి మైత్రి కొన్ని లీజు ఉన్నాయి, విమల్ బాలనగర్ కొన్ని లీజు ఉన్నాయి, అలాగే మీకు ఎల్బీ నగర్ దిల్రాజు గారి లీజు ఉంది, అలాగే ఈశ్వర్ అత్తాపూర్ వచ్చి దిల్రాజు గారి లీజు ఉంది, అలా నాచారం వచ్చి, అలా ఇవన్నీ మనం చూసుకుంటే సిటీ అంతా కూడా మొత్తం టోటల్గా సునీల్ గారి లీజు దిల్రాజు గారి లీజు, అది గ్రూప్. సునీల్ గారి గ్రూప్ వేరు, దిల్రాజు గారి గ్రూప్ వేరు, 2 ఒకటే మళ్ళా, కానీ గ్రూప్లో చేస్తారు. మరి బయట వాళ్ళు థియేటర్లు ఏమున్నాయి? ఒక మంచి థియేటర్ బయట వాళ్ళు చెప్పండి. బాలగోవిందరాజు కూడా ఆయన అంటర్లోనే ఉన్నాడు, ఇంకెవరున్నారు బయట? బాలగోవిందరాజు అంటే సుదర్శన్ 35 ఆయన కదా. అయిపోయి కరీంనగర్ దిల్రాజు గ్రూపు, మైత్రి గ్రూపు, సునీల్ గ్రూపు. మీరు అలా నిజామాబాద్, ఆదిలాబాదు, మనం ఏది చూసుకున్నా ఎక్కడ బయట థియేటర్ ఓనర్ థియేటర్ ఉంది చెప్పండి. సో 80% మొత్తం మీద అదే ఓనర్ థియేటర్, పలానా థియేటర్, ఇదిగో ఓనర్ అని చూపించమనండి.
వానర్ అయినా బుకింగ్ ఇచ్చావు, లీజ్ అయినా సునీల్ గారికి ఇచ్చావు, వానర్ అయినా బుకింగ్ ఇచ్చావు దిల్ రాజు గారికి, లీజ్ అయినా దిల్ రాజు గారికి ఇచ్చావు. మరి కేవలం మూడో వ్యక్తి 40 థియేటర్లు వాళ్ళు లీజ్ చేస్తున్నారు, 40-30 వాళ్ళు మన మైత్రి వాళ్ళు. ఇక ఓనర్ చేతిలో థియేటర్ ఇది. బీఫామ్ లైసెన్స్ ఓనర్ ఎవరున్నారు? ఇప్పుడు నేను అనుపమ్ రెడ్డి గారు కూర్చున్నారు. ఒకటి మైత్రికి ఇచ్చారు, ఒకటి వచ్చి సినీ పోలీస్కి ఇచ్చారు, ఒకటి వచ్చి మూసుంది. ఆయన మాట్లాడిన అనుపమ్ రెడ్డి గారు. మన సదాన్న ఇచ్చి అన్నీ ఆయన వచ్చి మొత్తం గ్రూప్ ఆఫ్ ది సునీల్ గారు. ఆయన ఓన్ బుకింగ్ ఉండదు, సునీల్ బుకింగే చేస్తాడు. శ్రీధర్ గారు ఉన్నారు కదా, శ్రీధర్ గారి థియేటర్ కూడా సునీల్ గారు బుకింగ్ చేస్తారు. అంటే అక్కడ మాట్లాడుతున్న పెద్ద విజేందర్ రెడ్డి గారిది కూడా సునీల్ గారు బుకింగ్ చేస్తారు. ఆయన మాట్లాడుతున్న విజేందర్ రెడ్డి గారు కూడా లీజ్కి ఇచ్చారు. అక్కడ మాట్లాడిన వాళ్ళు ఎవ్వరు ఒరిజినల్ ఓనర్ నాకు కనబడలే అక్కడ. అంటే ఎగ్జిబ్యూటర్ అంటే మనకు గౌరవం ఉంది, అలాగని 7 లక్షల రెంట్ని మీరు 52 లక్షల పర్సెంటేజ్ అడగడం కరెక్ట్ కాదు అంటాను నేను. మీరు పర్సెంటేజ్లు అడగడానికి తప్పలేదు. మీరు మామూలుగా నేను చెప్తున్నా, మీ పర్సెంటేజ్ సిస్టంలో కూర్చొని జనవరి నుంచి ఒక ఏ పర్సెంటేజ్ అనుకుంటారో మీరు మాట్లాడుకొని కూర్చుంటే వాళ్ళు కూడా ప్రొడ్యూసర్ కూడా హీరోతో మాట్లాడతారు, డైరెక్టర్తో మాట్లాడతారు, A1 టెక్నీషియన్తో మాట్లాడతారు. వాళ్ళు కూడా బడ్జెట్ ఎంత పెట్టుకోవాలో చూస్తారు, మీ దగ్గర నుంచి ఎంత వస్తుందో చూస్తారు, ఇవన్నీ చూసుకుంటారు. ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కూడా మాకు ఏరియా నుంచి ఎంత వస్తుంది, మాకు ఎంత రేటు పెరుగుతుంది, ఇవన్నీ ఆలోచించుకొని ఏం చేశారు వాళ్ళు, సినిమాలు మొదలుపెట్టేశారు. ఇప్పుడు మీరు ఆల్ ఆఫ్ ది సడన్ అని కాదు, ఓకే ఈ పట్టుదల వదలకుండా కూర్చోండి, ఈ పట్టుదల వదలకుండా ఒక్కటే ఆలోచించుకోండి మీరందరూ కలిపి. జనవరి 30 నుంచి మీరు ఏమైనా పర్సంటేజ్ సిస్టమ్ కావాలి, అది సాల్వ్ చేసుకోండి. అలాగా వచ్చే సినిమాలన్నింటికి రేటు పెంచితే ఏం హైప్ కావాలి, ఎంత కావాలి, ఎలా కావాలి, మీరు ఇబ్బంది పడద్దు, ఎగ్జిబ్యూటర్ ఇబ్బంది పడద్దు, డిస్ట్రిబ్యూటర్ ఇబ్బంది పడద్దు, ప్రొడ్యూసర్ ఇబ్బంది పడద్దు. మీరు లీజ్ ఓనర్ చేతుల్లో కీలు బొమ్మలు అవ్వకండి. మీరు ఓనర్గా మీ హక్కుని మీరు అడగండి. మీరు లేదు ఇప్పుడు సునీల్ గారు వచ్చో లేకపోతే లేకపోతే ఇంకొకరు వచ్చో అడగకూడదు. మీరు లీజ్ ఓనర్గా మీరు అడగండి, తప్పలేదు. మీరు ఓనర్గా మీరు అడగండి, మీరు ఇస్తున్న మీ డబ్బు ఎంత, మీ లీజ్ ఎంత. అంటే లీజ్ ఓనర్ని మీరు న్యాయం చేయడం. ఇప్పుడు పెద్ద సినిమా ఉందంటే వీళ్ళకి ఒక 5 కోట్లు పడిపోవాలా? అంటే రౌడీ మామూలా ఏంటిది? కాదు కదా. వచ్చిన దాని మీద తీసుకుంటారు కదా, పర్సంటేజ్ కానివ్వండి, రెంటల్ సిస్టమ్ కానివ్వండి, రెంటల్ సిస్టమ్ ఉందండి. ఇప్పుడు వాళ్ళు ఒక సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఏం చేశారు, షూటింగ్ చేస్తారు, ఒక సిస్టమ్ ప్రకారం డబ్బు ఖర్చు పెట్టారు, ఒక సిస్టమ్ ప్రకారం డిస్ట్రిబ్యూటర్కి అమ్మేశారు. అదే సిస్టంలో సినిమా వెళ్ళాలా. ఇప్పుడు మీరు ఆల్ ఆఫ్ ది సడన్ పర్సంటేజ్ అంటే 70 కోట్లు తేడా వస్తుంది. ఆ 70 కోట్లు ఎవరిని అడుగుతాడైనా, హీరోని అడగాల, డైరెక్టర్ని అడగాల, A1 టెక్నీషియన్ అడగాల, లేదా అప్పు తేవాలా. అంటే అంత పెద్ద సినిమా 3 సంవత్సరాలు కష్టపడి రూపాయి డబ్బులు వస్తాయని సినిమా తీసి ఇప్పుడు 70 కోట్లు డెఫిసిట్లో సినిమా తీస్తాడా? ఇవన్నీ ఉన్నాయి కదా, మనం ఆలోచించాలా. మనం ఏదో ఆల్ ఆఫ్ ది సడన్ నైట్ వచ్చి మీరు చిరంజీవి ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మరి దిల్ రాజు గారు ఇదే సినిమా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఏది ఉండదు. సునీల్ గారు మాట్లాడరు, ఎవ్వరు మాట్లాడరు. నెక్స్ట్ సినిమాలు చూస్తాను నేను కూడా, మరి నెక్స్ట్ సినిమాలకి ఏం మాట్లాడరో చూద్దాం. అంటే మనం ఏమంటున్నామంటే మీ వ్యక్తిగతంగా మైత్రిని లేపేయాలి ఆఫీసు, అలా ప్లాన్ చేసుకో. మైత్రిని లేపేస్తే అయిపోద్ది. మాకు హీరోలు డేట్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ టార్చర్ భరించలేక రండి సార్ మేము డేట్స్ ఇస్తామని హీరోలు చెప్పాలి. సార్ మాకు వద్దు, డిస్ట్రిబ్యూషన్ మీకే ఇస్తామని చెప్పాలా? అంటే మీ టార్గెట్ అదా, మీ ఆలోచన అదా? నేను సూట్గా అడుగుతున్నా. అంటే ఇప్పుడు బయట తమిళనాడులో వాటిల్లో చెప్తూ ఉంటారు, సార్ మేము చేయకపోతే థియేటర్లు ఇవ్వం, మేము డిస్ట్రిబ్యూషన్ మాకు ఇవ్వకపోతే సినిమాలు థియేటర్లు ఇవ్వం. ఒక సినిమా ఉంది, పేరు వద్దండి, రజనీకాంత్ గారి సినిమానే. ఒక వ్యక్తి పాపం వెళ్ళి సినిమా ఎంతకో కథ డబ్బు కొట్టు 15 కోట్లు అడ్వాన్స్ పట్టుకుని వెళ్ళాడు. ఇక్కడ ఉన్న పెద్ద వ్యక్తులు వెళ్ళారు, సునీల్ గారు, దిల్ రాజు గారే, ఎందుకు పేర్లు చెప్పకపోతే కొప్పలు మునిగిపోయేమని. వాళ్ళు వెళ్ళి మేము వాళ్ళకి ఇచ్చారనుకోండి సినిమాని చంపేస్తారు, మేమే సినిమా థియేటర్లు ఇవ్వం, థియేటర్లు ఉన్నది మా దగ్గరే, ఇవ్వాల్సింది మేమే, చేయాల్సింది మేమే అంటాడు. ఆ ప్రొడ్యూసర్ భయపడి అడిగిన ఆయనకంటే తక్కువ రేటుకి ఆయనకి ఇచ్చాడు, వీళ్ళకి ఇచ్చాడు. ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఒక నిర్మాతని ఒక బయ్యర్ని వెళ్ళినెవరు కొనడానికి, ఒక నిర్మాతని ఇంకొక సినిమా కొన్నెవరు? ఎందుకంటే ఆ నిర్మాత సినిమా ఇవ్వంగా, ఆ నిర్మాత థియేటర్లు ఇవ్వంగా, ఆ నిర్మాతకు అడ్వాన్స్ ఇవ్వంగా. అంటే
ఈ ధోరణి అంటే బ్లాక్మెయిలింగ్ ధోరణి వస్తుంది. నేను ఉదాహరణకు చెప్పాను, చెప్తే కోకోకోళ్ళు వస్తాయి. ఇలా బ్లాక్మెయిల్ చేసింది కొన్ని వందలు వస్తాయి. దానికి భయపడిపోయి ఎందుకులే మనం వీళ్ళకి ఆఫీస్కి ఇచ్చేద్దాం సినిమా, నష్టమో లాభమో నా ఎందుకులే వీళ్ళే బెటరు, ఇదే డిస్కషన్. ఇందాక బుక్ మై షో టాపిక్ ఒకటి వచ్చింది. సో జనరల్గా బుక్ మై షోలో కూడా ఫస్ట్ వీక్ సినిమాకు ఒక రేటింగ్ ఇవ్వాలంటే దానికి కూడా డబ్బులు కడతారు అనేది ఒక టాక్ ఉంది. ఇది ఎంతవరకు నిజం? అది నాకు ఐడియా లేదు. సినిమాకి రేటింగ్ సంబంధించిన మీకు నాకు ఐడియా లేదండి. ఇప్పుడు రెంటల్ సిస్టము బేసిక్గా దీని గురించే డిస్కషన్, డిస్ట్రిబ్యూషరు, ప్రొడ్యూసరు వీటి మధ్య డిస్కషన్ జరుగుతుంది కదా. ఒక బడ్జెట్ సినిమాకి ఈ పర్సంటేజ్ సిస్టము, రెంటల్ సిస్టము, లేకపోతే ఈ బడ్జెట్ నుంచి ఈ బడ్జెట్ అనే ఒక సిస్టమ్ పెట్టుకుంటే ఇప్పుడు ఈ ఇష్యూస్ రాకుండా సొల్యూషన్ ఏమైనా దొరుకుతుందంటారా? లేదు, అది ఆల్రెడీ సబ్ కమిటీ మాట్లాడుతుంది. సబ్ కమిటీ డిసైడ్ చేస్తే అందుకే January 30, 2027 చెప్తున్నా. ఈలోగా అందరు హీరోలతో అందరితో మాట్లాడుకుంటే వాళ్ళు కూడా పర్సంటేజ్ రెమ్యునేషన్ తగ్గించుకొని వాళ్ళు పర్సంటేజ్ సిస్టమ్కి రావాలి. వీళ్ళందరూ కర్ణాటక, తమిళనాడు చెప్తున్నారు. కర్ణాటక, తమిళనాడు ప్రొడ్యూసర్స్ అక్కడ ఎన్ఆర్ఏలు అమ్మరు, అందరూ సేఫ్ జోన్లో ఉంటారు. అలాగే అందుకని హీరోలు కూడా కొంత తగ్గించి తీసుకుంటారు. అక్కడ తమిళనాడులో కూడా అంతే, డిస్ట్రిబ్యూటర్ నష్టం రానివ్వరు, ఎగ్జిబ్యూటర్ నష్టం రానివ్వరు, అవన్నీ ప్రొడ్యూసర్కి కూడా నష్టం రానివ్వకుండా ఏదో ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ మనం కూర్చుందాం, సౌత్ ఇండియన్ ఛాంబర్లో కూర్చుందాం, సౌత్ ఇండియన్లోనే మాట్లాడుకుందాం, కేరళలో ఏం జరుగుతుందో మాట్లాడుకుందాం, తమిళనాడులో ఏం జరుగుతుందో మాట్లాడుకుందాం, కర్ణాటకలో ఏం జరుగుతుందో మాట్లాడదాం, మనం ఎక్కడ చేస్తున్నామో మాట్లాడదాం, ఎన్ఆర్ఈ ఎందుకు వచ్చిందో మాట్లాడదాం, రికవరబుల్ ఎందుకు వచ్చిందో మాట్లాడదాం, మీకు పర్సంటేజ్ కావాలో మాట్లాడదాం, రెంట్ కావాలో మాట్లాడదాం. అందుకే ఇవాళ మే నుంచి January 30 దాకా టైం తీసుకుంటే ఇప్పుడు దాకా సినిమాలు అన్నీ కూడా మనం ఎక్స్క్లూడ్ చేసి రేటు పెంచితే మనం హైప్ తీసుకొని 5% 10% మీరు హైప్ తీసుకొని రేటు పెంచితే మనం ఏదైతే ప్రీమియర్ షోలు ఉన్నాయో అన్నింటికి రేటు పెంచి తీసుకోవచ్చు. కానీ ఏదైనా పర్సంటేజ్ సిస్టమ్ January 30 నుంచి అమలు జరగాలి. అందరూ కూర్చోవాలా, సౌత్ ఇండియన్ ఛాంబర్ కూర్చోవాలా, హీరో గారు కూర్చోవాలా, అలాగే టెక్నీషియన్లు కూర్చోవాలా, అలాగే డైరెక్టర్లు కూర్చోవాలి. అందరూ కూర్చుంటే దాన్ని బట్టి ఎగ్జిబ్యూటర్లో కూర్చోవాలి, డిస్ట్రిబ్యూటర్. ఇది జాయింట్ మీటింగ్ అయితేనే అవుతుంది తప్ప లేకపోతే అవ్వదు. ఈ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మా బాధ ఎగ్జిబ్యూటర్ బాధ డిస్ట్రిబ్యూటర్ తెలియాలి, డిస్ట్రిబ్యూటర్ బాధ ప్రొడ్యూసర్ బాధ హీరోకి తెలియాలి, హీరో బాధ డైరెక్టర్ తెలియాలి, డైరెక్టర్ బాధ టెక్నీషియన్ టెక్నీషియన్ తెలియాలి. అంటే మేము ఖర్చు పెట్టే డబ్బంతా ఇక్కడ తేడా వస్తే మేమందరం బాగానే ఉంటున్నాం, ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు, ప్రొడ్యూసర్ నష్టపోతే డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నాడు, డిస్ట్రిబ్యూటర్ నష్టపోతే ఎగ్జిబ్యూటర్ ఇబ్బందుల్లో పడుతున్నాడు. మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టి కూడా హిట్ సినిమా తీయలేకపోతున్నాం, మేము ఇంత డబ్బు ఇచ్చి కూడా మేము 10% కూడా హిట్లు ఇవ్వలేకపోతున్నాం. కనుక అందుకనే మేము హిట్ ఇవ్వడానికి తక్కువ బడ్జెట్లో ఇంతకుముందు చేసిన సినిమాలు అన్నీ కూడా బాగానే ఆడేవి. ఎందుకు ఆడేవి? ఇప్పుడు మీరు పాన్ ఇండియా కలిపి 100 కోట్లకి వెళ్ళిపోయారు, కానీ 100 కోట్లు దిగొచ్చు కిందకి. అన్నీ పాన్ ఇండియా చేయాల్సిన అవసరం లేదు, డబ్బింగ్ సినిమాలు కూడా చేయొచ్చు. అందుకే అన్నీ కూడా మన తెలుగు నేటివిటీ తీయొచ్చు, తమిళ నేటివిటీ తీయొచ్చు, కన్నడ నేటివిటీ తీయొచ్చు. వాళ్ళందరూ తీస్తున్నారు, మనం తెలుగు నేటివిటీ అని మర్చిపోయాం. పాన్ ఇండియా పాన్ ఇండియా పాన్ ఇండియా అంటాం. ఇప్పుడు నేనేమంటానంటే పాన్ ఇండియా తీద్దాం, పాన్ ఇండియా తీసి రేట్లు పెద్ద అన్ని పాన్ ఇండియా అవసరం లేదు, కొన్ని పాన్ ఇండియా, కొన్ని ఏ హీరోలు కూడా సంవత్సరానికి ఒక సినిమా తీయాలి. ప్రతి హీరో సంవత్సరానికి ఒక సినిమా ఉంటేనే మనకి ఈరోజు మెయింటైన్ ఉంది. ఒక 3 సంవత్సరాలకు ఒక సినిమా అంటే కష్టం అవుతుంది. ఇప్పుడు రాజమౌళి లాంటి వాళ్ళు సినిమా తీసారంటే సరిపోతుంది, కానీ అందరూ 3 సంవత్సరాలు పెడితే ఇక థియేటర్లు ఎలా మెయింటైన్ అవుతాయి? జనవరి తర్వాత రెంట్ రాలేదు, జనవరిలో రెంట్ వచ్చింది 3 వారాలు, ఇది వరప్రసాద్కి. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ వారం వచ్చింది. మా తర్వాత ఇప్పుడు ఈ సినిమా పెద్దకి రావాలా. ఇప్పుడు ఈ సినిమాని ఆపేస్తామంటే ఎందుకు ఊరుకుంటాడు ఎగ్జిబ్యూటరు? ఊరుకుంటారా? తాట తీస్తారు. మీ స్వార్థం కోసం ఆపుతున్నారు, మీ ఆలోచన కోసం ఆపుతున్నారు. మీరు ఎగ్జిబ్యూటర్కి లాభం చేద్దాం ఆపట్లా. మీకు డిస్ట్రిబ్యూషన్లో ఇవన్నీ అంత ఇంటర్నల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి మీరు ఆపుతున్నారు తప్ప నిజంగా ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్కి చేయాలనుకోండి, ఎగ్జిబ్యూటర్ చేయాలనుకోండి, ఎగ్జిబ్యూటర్కి ఎవరు న్యాయం చేస్తారు? ఎగ్జిబ్యూటర్తో డీలింగ్ ఎవరు? డిస్ట్రిబ్యూటరు నీకు అన్ని న్యాయం చేసి రూలింగ్ అయితే ఛాంబర్ ఇవ్వదు. నీకు సినిమా ఇవ్వాలా వద్దా? సినిమా ఇవ్వాలంటే ఆయన కంటెంట్ ఆయన ఇష్టం, పక్క థియేటర్కి ఇవ్వాలా, ఈ థియేటర్కి ఇవ్వాలా, మొత్తం థియేటర్కి ఇవ్వాలా అనేది డిసైడెడ్ ఈ డిస్ట్రిబ్యూటర్. నీకు ఛాంబర్ రూలింగ్ ఇవ్వదు. ప్రొడ్యూసర్ ఏ డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలో ప్రొడ్యూసర్ డిసైడ్ చేస్తాడు, డిస్ట్రిబ్యూటర్ ఏ ఎగ్జిబ్యూటర్కి ఇవ్వాలో ఆయన డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు నాకు ఉదాహరణకు చోడవరం అని సెంటర్ ఉంది, దాంట్లో 3 థియేటర్లు ఉన్నాయి. అక్కడ నా ఒక్క థియేటర్కి ఇచ్చారు 27 లక్షలు టౌన్ కంట్రోల్, నా పక్కన 7 కిలోమీటర్లు వడ్డాది ఇచ్చారు,
మన ఆపోజిషన్ థియేటర్లు ఇవ్వలేదు. అది డిక్టేట్ టు ఛాంబర్. నువ్వు ఆ థియేటర్లు కూడా ఇమ్మని చెప్పగలుగుతుందా? రూలింగ్ ఇవ్వగలుగుతుందా? ఎందుకంటే డిమాండ్ ఆఫ్ సప్లై. ఆయనకి డిస్ట్రిబ్యూటర్ డబ్బు తీసుకొని ఎగ్జిబ్యూటర్ తీసుకొని డిస్ట్రిబ్యూటర్ వచ్చి ప్రొడ్యూసర్కి ఇవ్వాలి, ప్రొడ్యూసర్ వచ్చి హీరోలకు ఇవ్వాలి, ఇవన్నిటికి ఇవ్వాలి. అందుకని ఏం చేస్తారు, డబ్బు వాళ్ళకి అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఏది అనుకూలంగా ఉంటే అది ఇచ్చుకుంటాడు. కంటెంట్ ఈజ్ పవర్ఫుల్. డిస్ట్రిబ్యూటర్ దగ్గర సినిమా ఉంటే పవర్ఫుల్. అన్ని థియేటర్లకు ఇవ్వాలా ఇవ్వకూడదా, మొత్తం థియేటర్లు వేసేయాలనేది ఆయన నిర్ణయం. ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది ఆయన నిర్ణయం. సినిమా డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలా ఇవ్వకూడదు ఆయన నిర్ణయం. అంతేగాని మీరు రూలింగ్ ఇస్తే జరగదుగా. ఇప్పుడు మీరు నాకు ఛానల్కి వచ్చారు ఇంటర్వ్యూ, నేను పర్మిషన్ ఇస్తేనే ఇంటర్వ్యూ తీసుకుంటున్నారా, పర్మిషన్ ఇవ్వకుండా తీసుకుంటున్నారా? గడపదా ట్రాలింగ్ కదా. అంతే కదా. కంటెంట్ ఎవరిది? ప్రొడ్యూసర్ది. కంటెంట్ తాళం వేసి పెట్టుకుంటే ఆ కంటెంట్ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే డిస్ట్రిబ్యూటర్ క్లియరెన్స్ ఇస్తేనే కదా ఎగ్జిబ్యూటర్కి వస్తుంది. ఈ వాళ్ళకి కాదు. ఇక్కడ తెలంగాణలో ఏంటంటే మాకు అది ఏమీ తెలియదు, నువ్వు మొత్తం టోటల్గా 100 థియేటర్లు నావి వేసాయి, నువ్వు 100 థియేటర్లు నావి వేసాయి. ఎందుకయ్యో? నిజంగా ఎగ్జిబ్యూటర్ వచ్చి అగ్రిమెంట్ చేస్తాడా చెప్పానండి? నేనే కూర్చోబెట్టి అగ్రిమెంట్ చేస్తా. నేను బతిమలాడతా మైత్రి వాళ్ళని, సింగిల్ థియేటర్లు అందరిని రమ్మానండి, ఎగ్జిబ్యూటర్తో నేను బతిమలాడి వేయిస్తాను థియేటర్ ఓనర్గా. అంతేకాని మరీ అంత దారుణంగా లిస్ట్ ఇస్తా, లిస్ట్ ప్రకారం పనికొచ్చిన థియేటర్, పనికిరాని థియేటర్. ఏమండి గోకులు వేస్తే ముసాపేట అవసరమా? ముసాపేట వేస్తే శ్రీరాములు అవసరమా? శ్రీరామ వేస్తే అక్కడ మల్టీప్లెక్స్ అవసరమా? మల్టీప్లెక్స్ వేస్తే విజేత అవసరమా? విజేత వేస్తే మీకు కుకటపల్లి అవసరమా? కుకటపల్లి వేస్తే మీకు సత్యం అవసరమా? సత్యం అంటే ఇప్పుడు త్రిపుల వేస్తే మీకు ఇక్కడ పంజాగుట్ట అవసరమా? పంజాగుట్ట వేస్తే ఎర్రమంజల అవసరమా? సందుకు వాకబుల్ డిస్టెన్స్ ప్రకారం థియేటర్లు పెట్టుకొని మొత్తం అంతా పరిచేస్తాం. మీ స్వార్థం కోసం, మీ థియేటర్లు పెరగడం కోసం, మీ థియేటర్లో లాభాలు రావడం కోసం నిర్మాతను చంపడం ఎందుకు? హీరో సినిమాని చంపడం ఎందుకు? డిస్ట్రిబ్యూటర్ని చంపడం ఎందుకు? డిస్ట్రిబ్యూటర్ని మీరు వదిలే ఫ్రీడమ్. డిస్ట్రిబ్యూటర్ ఏ థియేటర్ వేయాలో మేమైతే ఒకప్పుడు ఎలాగేసేవాళ్ళం, కుకటపల్లి వేసేవాళ్ళమి, కుకటపల్లి వేస్తే అమీర్పేట వేసేవాళ్ళం, మధ్యన గోకులు వేసేవాళ్ళమి, మధ్యన అక్కడ ముసాపేట వేసేవాళ్ళం కాదు. అలా డివైడ్ చేసేవాళ్ళు. అంటే జనాలు వచ్చేవారు. ఇప్పుడు హైటెక్స్ వేస్తే మాదాపూర్ వేయాలి, మాదాపూర్ వేస్తే పక్కన వేయాలి, పక్కన వేస్తే గచ్చిబౌలి వేయాలి, గచ్చిబౌలి వేస్తే ప్లాటినం వేయాలి, ఐనాక్స్ వేయాలి, మళ్ళీ ఏఎంబి వేయాలి. ఇటు చూసుకొస్తే ముందుకు ఇక్కడ వచ్చి ఆర్కే సినీప్లెక్స్ వేయాలి, అక్కడ ముందుకు వెళ్తే ఇంకొకటి వేయాలి, ఇంకొకటి వేయాలి. ఇక ఎక్కడ థియేటర్లు అది కాదండి. ప్రేక్షకుడు ఇలా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు, ఒక థియేటర్ వస్తుంది, దాంట్లో దూరిపోతాడు. అంటే ప్రేక్షకుని డివైడ్ చేస్తున్నావు, డివైడ్ చేసి నీ రెంట్ పెంచుకుంటున్నావు, నీ పర్సంటేజ్ పెంచుకుంటున్నావు, థియేటర్ మెయింటెనెన్స్ తీసుకుంటున్నావు. నాశనం అయిపోయేది నిర్మాత, నాశనం అయిపోయేది డిస్ట్రిబ్యూటరు. మీ ఇష్టం వచ్చిన లిస్టు పట్టు రావడం కాదు. ఎవరి థియేటర్లు వాళ్ళవి, ఏ థియేటర్లు వాళ్ళవి. నేనే డిస్ట్రిబ్యూటర్ అయితే నేను అలాగే చేస్తాను అలాగే వ్యాపారం. ఇప్పుడు 100 రోజుల సినిమా వారం రోజులు రావడానికి ఇదే ప్రధాన కారణం. 3 రోజులు రావడానికి ఇదే ప్రధాన కారణం. ఇదే కారణం. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పక్కన షోలు వేయడం వల్ల పనిచేస్తున్నారు సినిమాలు. వాళ్ళకి బుక్ మై షో డబ్బులు రావడం, కమిషన్ రావడం కోసం, క్యాంటీన్ పెరగడం కోసం, వాళ్ళ థియేటర్ మెయింటైన్ అవ్వడం కోసం, దాంట్లో వచ్చి షేర్ పర్సంటేజ్ సిస్టమ్ వసూలు చేసుకోవడం కోసం. రెంట్ ఒక్కరోజు రెంట్ వచ్చినా, 3 రోజులు రెంట్ వచ్చినా, 6 రోజులు రెంట్ ఇవ్వాలి, రూల్ అది. మరి ఆ రెంట్ స్వార్థం కోసం చేసేస్తున్నారుగా, సినిమాని చంపేస్తున్నారుగా. సినిమా మీరు అంటారు ఓటీటీ రాంగ్. మీరు ఫస్ట్ డే మీకు ఐబొమ్మ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మూవీ రిలీజ్ అవ్వచ్చు, మరి నెంబర్ 1 హెచ్డి క్వాలిటీలు ఉంటున్నాయి. మరి దాన్ని చూడకుండా మీ థియేటర్కి సినిమా చూస్తున్నారంటే మనకి ప్రేక్షకుడు థియేటర్లో సినిమా చూడడం ఎంత ధైర్యంగా ఉన్నాడు, ఎంత గట్టిగా ఉన్నాడు. మీకు ఓటీటీలో వచ్చినా కూడా 50 రోజులు సినిమా ఆడింది వరప్రసాద్ అంటే మీకు మరి అంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు. రాకాస్ అనే సినిమా ఓటీటీలో వచ్చినా కూడా ఆడుతుందంటే ఈ స్ట్రాంగ్గా ప్రేక్షకుడు ఉన్నాడా లేదా? ప్రేక్షకుడి మీద ఓటీటీ పడికూడదు. ఓటీటీ అనేది ఎవరిష్టం వాళ్ళది. కానీ థియేటర్లో ప్రేక్షకుడు చూడటానికి రెడీగా రిలీజ్ సినిమాలు ప్రేక్షకుడు థియేటర్లో రిలీజ్ చూడటానికి కూడా రెడీగా ఉన్నాడు. మనం వంకలు చెప్పకూడదు. నేనేమంటున్నానంటే వంకలు చెప్పొద్దు. మీరంతా ఓన్లీ మీ స్వార్థం కోసం ఈ మీటింగులు, మీ స్వార్థం కోసం ఈ బంద్ అంటారు, మీ స్వార్థం కోసం మీకు డిస్ట్రిబ్యూషన్ రాలేదని దానికోసం చిరంజీవి గారిని రామ్ చరణ్ గారిని టార్గెట్ చేస్తారు. ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? పాపం వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? అలాంటి వ్యక్తులు మీరు చేస్తారా? తప్పు కదా. మీకు అదే ఆ డేట్స్ అన్ని ఇవ్వక మీరు హిందీలోకి వెళ్ళిపోయారు. డిస్ట్రిబ్యూషన్ ఇవ్వకపోతే హిందీలో డిస్ట్రిబ్యూషన్ పెట్టుకుంటారా?
నాగవంశీ సినిమాలు ఇచ్చేవాడు, ఇవ్వడం మానేశాడు. ఇప్పుడు ఎనీ డిస్ట్రిబ్యూటర్ ఇవ్వరండి వాళ్ళకి, అంటే వాళ్ళ ఇష్టం అది. ఇవ్వరు అంటే వాళ్ళు ఇవ్వదలుచుకోలేదు. అంటే అండర్స్టాండింగ్ డిఫరెన్స్ ఉండొచ్చు, నాకు తెలిసి మేబీ ఏదైనా అండర్స్టాండింగ్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, వచ్చుంటాయి. ఆ మాత్రం వాళ్ళు తప్పు చేసినట్ట, అంటే ఆ సినిమా చేయకూడదు. ఇక్కడ తెలంగాణ మీద మీ సొంతమా, మీరిద్దరే ఉండాలా, సునీల్ భాయ్ దిల్ రాజు భాయ్ ఇద్దరే ఉండాలా, ఇంకెవరు ఉండకూడదా? ఉండాలంటే మరి రేవంత్ రెడ్డి గారిని చెప్పండి, ఓన్లీ 2 people అలౌడ్, నాట్ 3rd people నాట్ అలౌడ్ అని చెప్పమనండి. లేదు పాన్ ఇండియా అలౌడ్ లేదు, పాన్ ఇండియా కాదు, తెలుగు నేటివిటీ తీయాలి, మేము రేట్లు పెంచాం, గవర్నమెంట్ ఇచ్చిన రేట్లు పెంచామని చెప్పారు కదా, ఐఎమ్ రెడీ. ఎఫ్టీసీ చైర్మన్గా ఆయన అనౌన్స్ చేయమనండి, రేట్లు పెంచాలని చెప్పమనండి. అందరూ పాన్ ఇండియా వాళ్ళు అందరూ కూడా రాజమౌళి గారిని డైరెక్టర్లు అందరూ బొంబాయి చలో బొంబాయి అంటారు. అప్పుడు ఇంటర్నేషనల్ హబ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? తెలంగాణ ఇంటర్నేషనల్గా తెలంగాణ సినీ హబ్ని ఎలా తీసుకొస్తారు? మరి ఏం తీసుకొస్తారు? మీరు మాట్లాడుతున్న మాటలేంటి? మేము పెంచాం రేట్లు, ఇది కాదు. మనకి ఏం తక్కువ ఉంది, ఏం తప్పు ఉంది, ఎక్కడ ఎగ్జిబిటర్ దెబ్బతింటున్నాడు, ఎక్కడ మీరు తింటున్నారు, లీజు ఓనర్లుగా మీకేం నష్టం వచ్చేస్తుంది, మీరెందుకు బాధపడుతున్నారు, మీరెందుకు కష్టపడుతున్నారు? కూర్చున్న వాళ్ళు ఒక్క థియేటర్ వాళ్ళంతా వాళ్ళు రన్ చేస్తున్నారు, వాళ్ళంతా వాళ్ళు అగ్రిమెంట్ కాపీ ఒక్కటి చూపించమనండి. ఇవన్నీ మనం మాట్లాడితే ఊరిగా అన్నీ మనం మాట్లాడుతున్న నట్టుకుమార్ అంటారు, కానీ న్యాయం మాట్లాడండి. అన్యాయం ఎందుకని మాట్లాడడం? విజేందర్ రెడ్డి గారిని నేను సూటుకు అడుగుతున్నాను, మీ థియేటర్ ఎవరికి ఇచ్చారు లీజుకి? అనుపూర్ రెడ్డి గారిని సూటుకు అడుగుతున్నాను, మీ థియేటర్ ఎవరికి ఇచ్చారు లీజుకి? మా సాధారణ పాపం ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కాంట్రవర్సల్ చేయడు. సాధారణ ఆల్రెడీ గ్రూప్ ఆఫ్ సునీల్తోనే ఉంటాడు. శ్రీధర్ కూడా ఎప్పుడు కాంట్రవర్సల్ సునీల్తోనే ఉంటాడు. ఆయన ఇప్పుడే కాదు, దాదాపు వాళ్ళు 25-30 సంవత్సరాల నుంచి అది ఒకటే గ్రూప్ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్గా ఉన్నారు, థియేటర్లు ఉంటారు. ఎక్కడ నేను కాంట్రవర్సల్ కాదు కదండి ఇది. వాళ్ళు బుకింగ్ చెయ్యొద్దని అనట్లే, వాళ్ళ బుకింగ్ వాళ్ళది, వీళ్ళ బుకింగ్ వీళ్ళది. చారీ గారు ఉన్నారు, చారీ గారు చిన్న సినిమా నేను వెయ్యనండి, నా వల్ల కాదు అంటాడు. ఏ సైడ్ అంటే ఆయన షేర్ అమౌంట్ లెక్కేసి పంపిస్తాడు. చారీ గారు అంటే దిల్ రాజు గ్రూపు. శిరీష్ గారిది ఒక పాలసీ ఉంది, ఆ పాలసీలో ఆయన ప్రకారం ఆయన ఉంటాడు, వీళ్ళ ప్రకారం వీళ్ళు ఉంటారు. కాకపోతే ఏంటంటే మీ బాధ, సింగిల్ స్క్రీనర్ బాధ ఏంటి, మల్టీప్లెక్స్ల బాధ ఏంటి, అన్నీ చూసుకొని మనం కూర్చొని మాట్లాడే. ఆల్ ఆఫ్ ది సడన్ నైట్ వచ్చి మేము పెట్టిపోతే అవ్వదు అన్నమాట రావద్దు. కనుక నేను ఒకటే అనుకుంటున్నా, ఈ సబ్ కమిటీ మీటింగ్ అవుతుంది అవుతుంది, January 30 నుంచి అయితే కరెక్ట్గా అమలు జరుగుతుంది. ఎందుకంటే హీరోలు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, డైరెక్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి, A1 టెక్నీషియన్స్ ఇన్వాల్వ్ అవ్వాలి, డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్, ప్రొడ్యూసర్స్, సౌత్ ఇండియన్ ఛాంబర్ కూడా ఇన్వాల్వ్ కావాలి. అందుకే కర్ణాటక పీపుల్ అండ్ తమిళనాడు పీపుల్, కేరళ పీపుల్ కూడా ఇన్వాల్వ్ అయితే వాళ్ళవేంటి వీళ్ళవేంటి మనమేంటి, మన తోటగా మండియాట్ల పరిస్థితి ఏంటని చూసుకొని అందరినీ ఇన్వాల్వ్ చేసి చెయ్యాలి తప్ప ఏదో రాత్రి తూతూ మంత్రంగా చేస్తే మళ్ళీ రెండో రోజు ఈ ప్రాబ్లం వస్తుందని మాత్రం చెప్పగలుగుతున్నాను. ఇందాక మీరు మాట్లాడిన దాంట్లో నుంచి ప్రతి పెద్ద హీరో ఒక 2 పాన్ ఇండియా సినిమాల తర్వాత వాళ్ళ మార్కెట్ ఉంది కాబట్టి ఒక రీజనల్ సినిమా చేస్తే అండ్ సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ అయితే ఈ సమస్యలను తగ్గే అవకాశం ఉంటుందా? కాదండి, నేనేమన్నా మీకు అడిగింది అదే. హీరోల్ని మనం ఒప్పించాలి, మనం చెప్పాలి. వాళ్ళు అందరూ పాన్ ఇండియా సినిమాకి వెళ్తున్నారు, రీజనల్ సినిమా కూడా చెయ్యాలి బాబు, మీ సినిమా థియేటర్లు కాపాడుకోవాలి, మన వ్యవస్థను కాపాడుకోవాలంటే మీరు కొంత రెమ్యునరేషన్ తీసుకోండి, కొంత పర్సంటేజ్ ఇస్తుంది, ఇవన్నీ మాట్లాడుకోవాలి. ఇప్పుడు మాట్లాడుకోండి, అడగందా అమ్మేనా అన్నం పెట్టదు. మన హీరోల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని రిక్వెస్ట్ చేసుకో. హీరోకి నిర్మాతకు అంత ఛాన్స్ ఉందా అండి? నిర్మాత వెనకాల లైన్ ప్రొడ్యూసర్ ఉంటాడు, లైన్ ప్రొడ్యూసర్ వెనకాల ఎవరు ఉన్నారండి? హీరోలో లేకపోతే హీరోయిన్లో లేకపోతే ఇంకొకలో ఉంటున్నారు డైరెక్టర్. అంటే ఈరోజు స్క్రిప్ట్ చేసి ఈరోజు ప్రాజెక్ట్ని నిర్మాత ఓన్లీ క్యాషియరే తప్ప, నిర్మాత వచ్చి ఇదిగో వీళ్ళని పెట్టుకో నట్టుకోమని పెట్టుకో అని చెప్పే రైట్ లేదు. డిస్ట్రిబ్యూషన్ కూడా ఎవరికి ఇవ్వాలో చెప్పే పరిస్థితి హీరోలో ఉంది ఈరోజు. మరి ఆ పరిస్థితి వచ్చేటప్పుడు ఆ నిర్మాత కూడా ఒప్పించుకోవాలి. నష్టం వస్తే నిర్మాత అప్పులకు సంతకం పెట్టాలి, కానీ డిసిషన్ ఫ్యాక్ట్ అంతా హీరో అండ్ డైరెక్టర్ మీద ఆధారపడి ఉంది. డైరెక్టర్ చెప్పేసిన తర్వాత నేను పలానా ప్రొడ్యూసర్ చెప్తాను అక్కడికి వెళ్ళి అంటారు. ఇప్పుడు డైరెక్టర్ కథ చెప్పేసాడు, హీరో కథ చెప్పాడు కాదు, ప్రొడ్యూసర్ని కూడా డిసైడ్ చేస్తే వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. అందుకే దిల్ రాజు గారికి ఎందుకు సినిమాలు ఇవ్వట్లేదు, అది వాళ్ళు చూసుకోవాలా. ఎందుకు సినిమాలు ఇవ్వట్లేదు డేట్స్, ఎందుకు వాళ్ళందరూ కలిపి మొత్తం టోటల్గా మూకుమ్మడిగా ఇప్పుడు మన మైత్రి రవి గారికో సాహుకో వీళ్ళందరికీ ఎందుకు ఇస్తున్నారు? ఒక్కసారి మీ ఇంటర్నల్లో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, మీకు డిస్ట్రిబ్యూషన్ ఎందుకు ఇవ్వట్లేదు? సునీల్ గారు అంత కోపం ఎందుకు పడిపోతున్నారు తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్గా, ఎందుకు అంత అగ్రెసివ్ అయిపోతున్నాడు? ఇవన్నీ ఒక్కసారి కూర్చొని ఆలోచించండి, రియలైజ్ అవ్వండి ఎందుకు జరిగింది ఈ ప్రాబ్లం. మొత్తం 25 సంవత్సరాలు
మొత్తం టోటల్గా తెలంగాణ మనదరా ఎవడబ్బా సొత్తు కాదురా అన్నట్టు సినిమా ఇండస్ట్రీని ఏలినోళ్ళు ఈరోజు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఈరోజు ఎందుకు మీరు మొత్తం టోటల్గా మొత్తం ఇంతమందిని పెట్టించి మీరు ఒక పెద్ద సినిమా ఆపడానికో ఇండైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ని కుట్రలు చేస్తున్నారు? చిరంజీవి గారు మీ పెళ్ళికి వచ్చాడు, అందరితో మాట్లాడతాడు, వరప్రసాద్ మీకు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు. అంటే అందరి వాడిని, నేను కొందరు వాడిని కాదు, శత్రువునైనా మిత్రుడిగా చూసేదే చిరంజీవి గారి ఫ్యామిలీ. మరి వాళ్ళు అంత బాగా ఉన్నప్పుడు, అంత మంచిగా ఉన్నప్పుడు మీరు వాళ్ళ మీద మీరు కూర్చొని ఎలాంటో మాట్లాడతారా? మీరు తప్ప కదా అని చెయ్యాలి. మీరు దగ్గరుండి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఫిట్టింగ్ పెట్టేది మీరే, ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చేది మీరే, ఆపేది మీరే, దాన్ని రిలీజ్ చేసేది మీరే. ఇది అంత కరెక్టు అని అడుగుతున్నా. కనుక అందుకే నేనేమంటున్నా, హీరోలను మాట్లాడాలన్నా అన్ని కూర్చొని మాట్లాడి జనవరి 30 నుంచి అయితే ఒక అన్ని సామరస్యంగా ఉంటాయి. ఇది పెద్ద అనే సినిమా జూన్ 3వ తారీఖు నైట్ నుంచి ప్రీమియర్ షోలు పడుతూ రిలీజ్ అవుద్ది. ఏ ఆటంకాలు ఉండవు. ఎంతమంది ఎన్ని ఆపాలనుకున్న ఆటంకాలు వచ్చినా ఆటం బాంబులాగా వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్టెడ్, ట్రైలర్ లాంచ్ అయింది. ఎక్స్ట్రాడినరీ ట్రైన్, మామూలుగా ఉండదు. ట్రైలర్ చూసిన తర్వాత చాలా చాలా హైప్ ఉంది. కనుక వెయిట్ చేద్దాం. సినిమా రిలీజ్ 3వ తారీఖు నైట్ థియేటర్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.